హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చేసాను. బ్రేక్ఫాస్ట్ అనేది హెల్దీగా ఉండాలి అండ్ అలాగే టేస్టీగా కూడా ఉండాలి కదా. ఇక్కడ నేను చూపించబోయే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బొరుగులు కానివ్వండి, దాని కాంబినేషన్లో శనగల కారం కూడా చూపించబోతున్నాను. ఈ బొరుగులు కానీ అనేది ఈజీగా 10 మినిట్స్లో చేసేసుకోవచ్చండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను బొరుగులు 1 కేజీ వరకు తీసుకున్నాను. ఈ 1 కేజీ బొరుగులు అనేది 6 నెంబర్స్ వరకు వస్తుంది. మీరు ఎక్కువ మంది ఉంటే ఎక్కువ బొరుగులను తీసుకోవచ్చు. అండ్ అలాగే నలుగురికి కావాలంటే 3 గ్లాసులు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నీట్గా వాటర్లో వేసేసుకొని ఇలా లోపలికి నేను చూపించిన విధంగా అయితే ఇలా నానపెట్టుకోవాలి. ఇలా 2 మినిట్స్ పాటు వదిలేస్తే బొరుగులన్నీ నానిపోతాయి. అప్పుడు వాటర్ నుంచి బొరుగుల్ని సపరేట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గట్టిగా పిండేసి ఒక చిన్న దబర్లో అయితే ఈ విధంగా వేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫ్రెష్ బొరుగులే తీసుకున్నాను కదా. మీ దగ్గర మెత్తగా అయిపోయిన బొరుగులు ఉన్నా సరే ఈ ఉగ్గానికి యూస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం వాటర్లో వేస్తాం కాబట్టి ఫ్రెష్గా ఉండకపోయినా ఏం పర్వాలేదు, ఇలాగ కూడా చేసుకోవచ్చు. ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా బొరుగులు ఉగ్గాని అనేది నచ్చుతుంది. పిల్లలకి ఇచ్చినా నో చెప్పకుండా తింటారు. ఎప్పుడు ఇడ్లీ దోశలే కాకుండా ఇలా కొత్తగా కూడా ఉంటుంది వాళ్ళకి. సో నేను అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటాను. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇక్కడ మొత్తం సపరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాటర్ చూడండి ఎంత తేటగా ఉన్నాయో. ఈ వాటర్ని పూల మొక్కలకు కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఉగ్గానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాము. ఇక్కడ నేను 2 కరివేపాకు రెమ్మలు, కొంచెం కొత్తిమీర, 2 ఆనియన్స్, 4 టమాటో, 2 క్యారెట్, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవి మొత్తం సన్నగా తరిగి ఉంచుకోవాలి. మీకు కావాలంటే గ్రీన్ బటానీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఈ టమాటో వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చిన్న ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి. ఇక్కడ నేను 1 కేజీ బొరుగులు తీసుకున్నాను కాబట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు పడుతుంది. అండ్ అలాగే తాలింపు గింజలను కూడా వేసేసుకోండి. తాలింపు గింజల్లో జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు వేసుకున్నాను. అండ్ అలాగే మినపప్పు కూడా వేసుకున్నాను. ముందుగా తరిగి ఉంచుకున్న ఆనియన్, పచ్చిమిరపకాయలని దీంట్లో వేసేసుకోండి. అండ్ అలాగే కరివేపాకు రెమ్మలను కూడా వేసుకొని నీట్గా వేయించేసుకోండి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకోండి. ఇక్కడ నేను మూత పెట్టేస్తున్నాను త్వరగా వేగిపోతాయని. ఇలా మూత పెట్టుకున్న తర్వాత 1 మినిట్ అయితే సరిపోతుంది. ఈ విధంగా అయితే వేగిపోతాయి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టి ఉంచుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసి మరొకసారి వేయించేసుకోండి. ఇలా లైట్గా వేగిన తర్వాత 1 స్పూన్ వరకు కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని కలియబెట్టుకోండి ఒకసారి. ఈ సాల్ట్ అనేది ముక్కల కోసమే వేసాను, బొరుగుల్లో వేయని అవసరం లేదు. ఆల్రెడీ మనం ఉప్పు బొరుగులు తీసుకున్నాం కాబట్టి సాల్ట్ అనేది ఎక్కువ పట్టదండి. సో ఈ విధంగా అయితే వేయించేసేసుకోండి. ఇప్పుడైతే క్యారెట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా దీంట్లో వేసేసుకొని మరొకసారి కలియబెట్టుకోండి. టమాటో మగ్గడం కోసం మూత అయితే పెట్టేసుకొని ఇలా వదిలేసేయండి 2 మినిట్స్ పాటు. ఇప్పుడు శనగల కారం ఎలా చేయాలో చూద్దాం. టీ కప్పు వరకు శనగలను అయితే తీసుకొని 3 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక చిన్న గార్లిక్ తీసుకొని ఇవి నీట్గా ఒలిచి పక్కన పెట్టేసుకోండి. శనగలు అండ్ అలాగే ఎండుమిరపకాయలు, ఉప్పు మిక్సీ పట్టేసుకోండి. ఇలా ఈ విధంగా పట్టుకున్న తర్వాత తెల్లబాయలను కూడా దీంట్లో వేసేసుకొని మరొకసారి మిక్సీ పట్టేసుకోండి. లైట్గా తిప్పుకోండి, మరీ ఫైన్గా తిప్పొద్దు, పౌడర్ అయిపోతుంది. మీడియంగా పట్టుకున్న తర్వాత మనకి శనగల కారం అయితే రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో శనగల కారం అనేది. నాకు స్మెల్ కూడా బాగా తెలుస్తుందండి, అంత బాగుంది ఆ ఫ్లేవర్ అనేది. తెల్లబాయలు వేసాం కదా, సో ఈ కారం అనేది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు టమాటో ముక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి. టమాటో ముక్కలు అయితే నీట్గా మగ్గిపోయాయి. మరొకసారి ఈ విధంగా అయితే వేయించేసుకోండి. ఇలా కలపడం వల్ల ఈవెన్గా ఫ్రై అయిపోతాయి ముక్కలన్నీ.
ఇప్పుడు టమాటో ముక్కలు కూడా వేగిపోయాయి కదా, ఈ టైంలో మనం ముందుగా పిండి ఉంచుకున్న బొరుగులను అయితే దీంట్లో వేసేసుకోండి. దీంట్లో వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోండి. పసుపు వేసుకొని నీట్గా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా దీంట్లో వేసుకొని మరి ఒకసారి కలుపుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్గా ఉండే మనకి బొరుగులకు కానీ రెడీ అయిపోయింది. ఒక చిన్న ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఇక్కడ నేను బొరుగులకు కానీ కాంబినేషన్లో ఆనియన్ కూడా చాలా బాగుంటుంది, అందుకోసమే కొంచెం ఆనియన్ కూడా వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా పట్టి ఉంచుకున్న శనగల కారం కూడా కలిపి తీసుకుంటే చాలా బాగుంటుందండి ఈ రెండిటి కాంబినేషన్. ఈ బొరుగులకు కానీ అనేది వెయిట్ లాస్ అవ్వడానికి కూడా దోహదపడుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.